హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి, నేనైతే ఈరోజు వీడియోలో చికెన్ బిర్యానీ చూపిస్తాను అనుకుంటున్నానండి. నా స్టైల్లో ఎలా చేస్తానో అలా చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఒక్కసారి అయితే ట్రై చేయండి. వీడియోని అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. చాలా కలర్ఫుల్గా వచ్చింది. ఫైనల్గా చేసిన తర్వాత ఫైనల్గా ఎలా ఉందో మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ముందు అది ఎలా చేసుకోవాలో కూడా నేను ఈ వీడియోలో చూపిస్తాను. చూడండి, ముందుగా మనమైతే ఒక కప్పు పెరుగు తీసుకోవాలండి. నేను కేజీ చికెన్, కేజీ రైస్తో చేస్తున్నాను, బాస్మతి రైస్తో బిర్యానీ. ఒక కప్పు పెరుగు తీసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు, పుదీనా, కొత్తిమీర. అన్నీ తెలుగులోనే చెప్తున్నానండి, అందరికి అర్థమయ్యే విధంగా ఉంటుందని. చూడండి, కొత్తిమీర ఇలా అన్నీ ముందే కటింగ్ చేసుకొని పెట్టుకున్నాను. ఇది మనకు మార్వాడి మెంతి అంటారు కదండి, అది 1 టేబుల్ స్పూన్ అలా తీసుకున్నాను. ఒక నిమ్మకాయ అయితే కావాలి మనకి. బిర్యానీ పువ్వు, ఇది స్టార్ ఫ్లవర్ అంటారు కదా, అది. ఒక బిర్యానీ ఆకులు 6-7 అలా వేసుకుంటున్నాను. దాల్చిన చెక్క, లవంగాలు ఒక 7-8 అలా తీసుకున్నాను. ఇలాచీలు ఒక 5-6 అట్లా తీసుకున్నానండి. కారం పొడి మనకు తగినంత వేసుకోవాలి. నేనైతే ఒక 5-6 టేబుల్స్ కారం పొడి తీసుకున్నాను. తగినంత సాల్ట్ని, కారం పొడిలో ముందే సాల్ట్ కలిపేసి పెట్టుకున్నాను. ఇది ధనియా పౌడర్ అండి. గరం మసాలా కూడా అల్లనే మిక్స్ చేశాను. ఇవి బాస్మతి రైస్. నేనైతే కేజీ రైస్ అయితే తీసుకున్నాను. కేజీ చికెన్తో చేస్తున్నాను చికెన్ బిర్యానీ. చూడండి, ముందుగా ఇది చికెన్ని మనం నీట్గా కడుక్కొని పక్కన పెట్టేసుకొని ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా పెట్టేసుకుంటే మనం చికెన్ బిర్యానీ చేసుకోవడానికి మనకు అన్నీ ఓకే అండి. మనం నిమ్మకాయ తీసుకున్నాం కదా, ఆ నిమ్మకాయని కట్ చేసి మొత్తం దాని వాటర్ తీసి పక్కన పెట్టేసుకోవాలి. ముందుగా చికెన్ వాటర్ లేకుండా కడిగేసుకొని నీట్గా పెట్టుకున్న తర్వాత కారం పొడి వేసుకొని తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను. మార్వాడి మెంతి, ధనియాల పౌడర్, గరం మసాలా, ఇలాచీలు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క అన్నీ 1 by 1 వేసుకొని కలిపేసుకోవాలండి వాటిని. లవంగాలు, బిర్యానీ ఫ్లవర్, స్టార్ ఫ్లవర్. మరీ ఎక్కువ కూడా వేసుకోనండి, ఘాట్ అవుతుంది కదా. మసాలాలన్నీ ఎక్కువ వేసుకుంటే లిమిట్గానే వేస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర అన్నీ 1 by 1 చెప్తున్నానండి. చాలా క్లియర్గా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఈ 1 కప్పు పెరుగు తీసుకున్నాం కదా, పెరుగుని మొత్తం దానిలోనే వేసేసాను. లెమన్ వాటర్ కూడా వేసేసుకోవాలి. లెమన్ వాటర్ మనం ఒక నిమ్మకాయ మొత్తం వాడుకోవచ్చు అండి, టేస్ట్ బాగుంటుంది పుల్ల పుల్లగా. అవన్నీ వేసేసుకున్న తర్వాత దానిని అవన్నీ కరెక్ట్గా కలిసేలా కలుపుకోవాలండి నీట్గా. అలా కలిపిన తర్వాత మనం ఫైనల్గా ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఆయిల్ ఒక 4-5 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. అవన్నీ మొత్తం కలిసేలా కలిపేసుకొని కరెక్ట్గా పెట్టేసుకొని దానిని డీప్ ఫ్రిడ్జ్లో ఒక 20 minutes పెట్టిన తర్వాత మనము దీనికి చికెన్ బిర్యానీకి పెద్ద బౌలే తీసుకోవాలండి. నేనైతే స్టవ్ ఆన్ చేసి పెద్దది ఒక బౌల్ అయితే తీసేసుకున్నాను. అందులో ముందుగా నెయ్యి అయితే వేస్తున్నాను. నెయ్యి వేసి నేనైతే బిర్యానీ రైస్ ఎలా చేసుకుంటామో అలా నేను పోపు అయితే పెట్టేసుకుంటున్నానండి. ఫస్ట్ ఇది రైస్ గురించి సపరేట్గా పెట్టుకుంటున్నాను. చూడండి, దాల్చిన చెక్క, స్టార్ ఫ్లవరు, బిర్యానీ పువ్వు, లవంగాలు, ఇలాచీలు, బిర్యానీ ఆకులు, మిరియాలు కూడా వేస్తున్నానండి. ఇందులో బాగుంటుంది, మనకు కొంచెం ఘాటు ఘాటుగా వస్తుంది టేస్ట్. పచ్చిమిర్చి,
ఆనియన్స్ ఇవన్నీ ఒకేసారి వేసుకొని అవి బ్రౌనిష్గా వచ్చేట్టుగా వేపుకుంటాను. పుదీనా, కొత్తిమీర కూడా కొద్దిగా వేసానండి, ఫైనల్గా మళ్ళీ వేస్తాను. అందులోనే తగినంత సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. వీటిని బ్రౌనిష్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. అలా వేగిన తర్వాత వీటిని పక్కన పెట్టేసుకుంటాను. ఇవైతే బ్రౌనిష్ వచ్చేంత వరకు వేగాలి. స్టవ్ ఫైనల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ దీంట్లో సపరేట్గా కూడా వేస్తున్నానండి నేను. ఇలా మనం సపరేట్గా ఈ పోపు పెట్టి రైస్లో కలపడం వల్ల బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందండి. అందులోనే అదే బౌల్లో మళ్ళీ అవి తీసేసిన తర్వాత నెయ్యి వేసేసి అందులో ఆనియన్స్ అయితే డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. పూర్తిగా బ్రౌనిష్ వచ్చేంత వరకు వేసుకోవాలండి ఆనియన్స్. అందులోనే కొంచెం ఆయిల్ కూడా వేసాను, వేగాలి కదా అవి. వీటికి ఒక 5-10 మినిట్స్ టైం పడుతుందండి, కానీ నేనైతే ఫాస్ట్గా చూపించేసాను. సిమ్లో పెట్టేసుకొని వాటిని అయితే అలా పెట్టుకోవాలి. సైడ్కి అయితే రైస్ కడిగేసుకొని అయితే పెట్టుకున్నాను. చూడండి, అవి మొత్తం అలా బ్రౌనిష్గా వచ్చేంత వరకు వేగిన తర్వాత వాటిని కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఒకసారి నా స్టైల్లో ట్రై చేయండి. అది ఎలా ఉందో కామెంట్ బాక్స్లో అయితే తప్పకుండా కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు చికెన్ ఉంది కదండి, ఆ చికెన్ని ఇప్పుడు నేను ఇప్పటివరకు చేశాను కదా పోపు, ఆనియన్స్ ఫ్రై అవన్నీ చేశాను కదా, అదే బౌల్లో చికెన్ అయితే వేసేస్తున్నాను ముందుగానే. దీనికి 2 బౌల్స్ యూజ్ అవుతాయండి, ఒకటి రైస్కి ఒకటి కర్రీకి. మనం ఏ బౌల్లో అయితే చికెన్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నానో ఆ బౌల్లో చికెన్ అయితే వేసి ఆల్రెడీ స్టవ్ ఆన్ చేసి పెట్టాను. అటువైపున ఇంకొక బౌల్లో రైస్ పెట్టేసుకొని అది కూడా స్టవ్ అయితే ఆన్ చేశాను. ఇది సిమ్లో పెట్టి ఇది మగ్గనివ్వాలండి. కొన్ని వాటర్ ఉంటాయి కదా, మనం డైరెక్ట్ అలానే రైస్ వేస్తే కొంచెం పచ్చిగా ఉండి అంత గోలినట్లుగా కారం ఆ పీసెస్కి పట్టినట్టుగా ఉండదు. ఇలా అయితే కొంచెం మనము వేడి చేస్తాం కదా, పీసెస్ కొంచెం ఉడికినట్లు అవుతాయి. దానిపైన ఈ రైస్ వేసేస్తే మనకు బాగుంటుందండి చికెన్ బిర్యానీ టేస్ట్. ఆ పీస్ అనేది నీట్గా ఉంటుంది, టేస్టీగా వస్తుంది, పచ్చిగా ఉండదు అన్నమాట. చూడండి, మనకు రైస్ పక్కన పెట్టాం కదా, ఆ రైస్ ఫస్ట్ పొంగు వచ్చేంత వరకు ఉంచాలండి. ఆ పొంగు ఎంతవరకు టైం పడుతుందో పొంగు వచ్చేంత వరకు అంతవరకు ఇక్కడ సైడ్న చికెన్ ఉడుకుతుంది, అక్కడ సైడ్న రైస్ కూడా ఉడుకుతాయి. ఆ వాటర్ని వంపేసుకోవాలండి. ఇప్పుడు రైస్ మనం పెట్టాం కదా, ఫస్ట్ పొంగు వచ్చేంత వరకు ఆ బియ్యం తీసి చూస్తే మొత్తం ఉడకకముందే మనకు తెలుస్తుందండి. అవి వాటర్ అన్నీ వంపేసుకోవాలి, ఎందుకంటే చికెన్లో వాటర్ ఉన్నాయి కదా, ఆ రైస్ దానిపైన వేస్తే ఆ కింద ఉన్న వాటర్తోనే మనకు రైస్ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, నేను రైస్లో ఏమి వేయలేను కదా, ఇంగ్రీడియంట్స్ ప్లెయిన్గా ఉంది కదా, అందుకనే సపరేట్గా పోపు పెట్టుకున్నాను కదా, అది దానిలో కలిపేసుకొని రైస్కి మొత్తం కలిసేలా ఒకసారి అయితే కలిపేసుకుంటాను. వాటర్లోనే వేయనండి నేను, వాటర్లో వేసుకున్న తర్వాత సపరేట్గా కూడా ఇలా వేసుకుంటాను, టేస్ట్ బాగుంటుంది. ఇది రైస్కి మొత్తం కలిసేలా పైనది మాత్రమే కలుపుకోవాలి. కింద కర్రీ ఉంది కదా మనకు, చికెన్ కర్రీ, అది మనకి కనబడకుండా పైనకి రాకుండా ఓన్లీ రైస్కి మాత్రమే కలిపేసుకోవాలి. అలా నెమ్మదిగా కలుపుకున్న తర్వాత మనకి ఇప్పుడు రైస్ ఆల్మోస్ట్ ఒక 70% అయితే అయిందండి, ఇంకా 30% కావాలి. ఆ కిందున్న చికెన్లో వాటర్ ఉన్నాయి కదా, వాటితో సెట్ అయిపోతుంది. పైన మనం ముందుగా డీప్ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ వేసేసుకొని కొత్తిమీర వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం కొద్దిగా నెయ్యి వేసేసుకోవాలండి పైన. మనము ఇలా కలర్ రావాలి అని అంటే కొంచెం నెయ్యిలో కొంచెం పసుపు ఉంటుంది కదండి, పసుపు కలుపుకొని పైనుండి అయితే కొద్దిగా వాటర్ కలిపేసుకొని వేసేసుకోవాలి. కొద్దిగా ఫుడ్ కలర్ లాగా కలర్ అయితే వచ్చేస్తుంది. ఫైనల్గా నెయ్యి అయితే వేసేస్తున్నాను. కర్రీలో కూడా మనం కొద్దిగా పసుపు వేస్తాము, పైనుంచి కూడా ఇలా వేయడం వల్ల మనకు కలర్ఫుల్గా కనబడుతుంది అన్నమాట. ఫైనల్గా అయితే ఇలా మనం ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక కాటన్ క్లాత్ దానిపైన వేసేసి దానిపై నుండి ఒక మూత పెట్టేసి
మనము ఇప్పుడు ఈ బౌల్ పెడుతున్నాం కదండి స్టవ్ పైన ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ముందులో ఒక పెనం పెట్టుకోవాలండి, ఎందుకంటే బౌల్ కింద మాడకుండా ఉంటుంది. పెనం పెట్టిన తర్వాత ఇలా బౌల్ పెట్టాలి. ఇలా బౌల్ పెట్టిన తర్వాత ఇంకొక బౌల్లో వాటర్ పోసి దానిపైన వెయిట్ పెట్టాలి. అలా వెయిట్ పెడితే లోపల మంచిగా ఫ్రై అయిపోయి చికెను రైస్ అనేది ఫ్లేవర్ దమ్ బిర్యానీ అయితే అయిపోతుందండి. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. దమ్ బిర్యానీ హైదరాబాద్ స్టైల్లో ఉంటుందండి, బాగుంటుంది. ఒక్కసారి అయితే ట్రై చేయండి. ఫైనల్గా అయితే ఇలా వచ్చిందండి. చాలా టేస్టీ చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. చాలా బాగుంటుందండి, పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. చూడండి, లుక్ అయితే చాలా బాగుంది కదా, టేస్ట్ కూడా అంత బాగుంటుంది. చేసిన తర్వాత మీరే చెప్తారండి కామెంట్ బాక్స్లో. నాకైతే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.